సో ఆ లైవ్ దృశ్యాలు వస్తే ఎగ్జాక్ట్లీ ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఓకే హడావుడి కనిపిస్తుంది. రైట్ సైడ్ విజువల్స్, లైవ్ విజువల్స్. ఓకే, ట్యాంక్ని పక్కకు తీశారు, లైవ్ దృశ్యాలను చూస్తున్నాం. ఫుల్ ఫ్రేమ్ ఇవ్వండి పీసీఆర్ టీమ్. రైట్ సైడ్ విజువల్, ఎస్ ఫుల్ ఫ్రేమ్ ఇస్తున్నారు, చూడొచ్చు. నుజ్జు అయిపోయింది, ట్యాంక్ని అట్ లాస్ట్ పక్కకు తొలగించారు. జనరల్ ఆడియో కూడా రిలీజ్ చేయండి. హలో 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 ఒకరే డ్రైవర్ పొజిషన్లో బి శ్రీనివాసరావుని చూస్తున్నాం మనం. ఓకే, ఈజ్ నో మోర్. ఓకే, వసంత్ మీరు కనెక్షన్లో ఉన్నారా? గో హెడ్, ఏం జరుగుతుంది చెప్పండి. జనరల్ ఆడియో రిలీజ్ చేయండి పీసీఆర్ టీమ్. వసంత్ గో హెడ్. భారీ ఆపరేషన్ అయితే ప్రస్తుతం పోలీసులు సక్సెస్ఫుల్గా, ప్రస్తుతం భారీ ఆపరేషన్ అయితే పోలీసులు విజయవంతం. ప్రస్తుతం కేసర్ టోల్ ప్లాజా వద్ద బోల్తాపడినటువంటి ట్యాంకర్ను పోలీసులు తప్పించారు ఎట్టకేలకు. ప్రస్తుతం ఆ కారు బోల్తాపడినటువంటి కారు పైన బోల్తాపడినటువంటి పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో ఉన్నటువంటి ట్యాంకర్ను తొలగించారు. అతి కష్టం మీద తీవ్ర దాదాపు గంట పాటు హై రిస్క్ ఆపరేషన్ తర్వాత ఈ ఆపరేషన్ అయితే ప్రస్తుతం సక్సెస్ఫుల్గా చేశారు. అయితే ట్యాంకర్ను సిమెంట్ కాంక్రీట్కి సంబంధించినటువంటి ట్యాంకర్ను తొలగించారు. డ్రైవర్ సీట్లో ఒక్కరు మాత్రమే ఉన్నారు, వారికి సంబంధించి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. అయితే ఉదయం దాదాపు గంట నుంచి కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఆపరేషన్ చేసేందుకు ఇటు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. భారీగా ఎక్స్కవేటర్ మిషన్లు, అలాగే దాదాపు అంబులెన్సులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడ జరిగినటువంటి దీనికి సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడికి చేరుకొని సక్సెస్ఫుల్గా దీన్ని చేసే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కారు పూర్తిగా కూడా అణిగిపోయింది. 4-5 మిషన్లు తీసుకొచ్చి ఈ ట్యాంకర్ తొలగించిన తర్వాత మొత్తం ఈ కారులో ఉన్నటువంటి వారు ఎవరున్నారో గుర్తించారు. ప్రస్తుతం ఒకరిని గుర్తించారు. కారులో దాదాపు 4 గంటలుగా, దాదాపు 2 గంటలు 4 గంటల 10 నిమిషాల సమయంలో ట్యాంకర్ బోల్తాపడింది. ఆ క్రమంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇటు పోలీసులు, హైవే అధికారులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఘటన జరిగిన తర్వాత తొలగించాలని దాదాపు గంట పాటు ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. ఈ క్రమంలో భారీ మిషన్లు తీసుకొని వచ్చిన తర్వాత కారులో ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించారు. ఒక్కరు మాత్రమే ప్రస్తుతం కారులో ఉన్నారు, ఆయన స్పాట్లో చనిపోయారు. కారు పూర్తిగా కూడా నుజ్జునుజ్జయింది. హెవీ లోడ్తో వచ్చినటువంటి వెహికల్ బ్రేక్ ఫెయిల్ కారణంగా ఒక్కసారిగా టోల్ ప్లాజా వద్దకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో కంట్రోల్ చేయలేక సమీపంలో ఉన్నటువంటి డివైడర్ ఏదైతే ఉంటుందో ఈ డివైడర్కి సమీపంలో డివైడర్ని ఢీకొట్టి ఒక్కసారిగా బోల్తాపడింది. అయితే టోల్ చెల్లించేందుకు కారు నిలిపివేశారు. నిలిపివేసినటువంటి క్రమంలోనే వసంత్ ఇప్పుడు ఆ డ్రైవింగ్ పొజిషన్లో ఉన్న ఆయన బి శ్రీనివాసరావు గారు అని చెప్పి కన్ఫర్మ్ చేయొచ్చా? కారుని ఓకే, కారుని మూవ్ చేస్తున్నారు. ఆయన అన్కాన్షియస్లో అలా పడిపోయినారా, లేకపోతే ఏం జరిగింది? మనం మూవ్ చేసి ఆయన రెస్క్యూ చేసే పరిస్థితి ఉందా, లేకపోతే పోలీసులు ఏం చెప్తున్నారు, లేకపోతే ఎవరైనా డాక్టర్ వచ్చారా, అంబులెన్స్ వచ్చింది అంటున్నారు కాబట్టి ఏమైనా చెక్ చేశారా? వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొంచెం కెమెరామెన్కి చెప్పండి, క్లోజ్గా మానిటర్ చేయమని చెప్పి. ప్రస్తుతం డాక్టర్లు కూడా ధృవీకరించారు. ఆయన చనిపోయినట్టుగా అయితే తేల్చారు. ప్రస్తుతం కారుని అయితే ఇక్కడి నుంచి తొలగించి తీసుకెళ్తూ ఉన్నారు. ఫైర్ ఇంజన్లతో, ఎక్స్కవేటర్లతో ఇక్కడికి చేరినటువంటి బృందాలు మొత్తం కూడా ఒకవేళ ఏవైతే కారు ఒకసారిగా అణిగిపోవడంతో వాటి నుంచి లీకినటువంటి పెట్రోల్, డీజిల్ కారణంగా మండేటటువంటి అవకాశం ఉందని ఫైర్ అధికారులు ఇక్కడికి చేరుకొని మొదట ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మొత్తాన్ని కూడా క్లియర్ చేసి ఫైర్ ఇంజిన్లతో వాటర్ కొట్టిన తర్వాత వాహనాన్ని క్లియర్ చేసే పని అయితే చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్తిగా వెహికల్ అణిగిపోయింది. లారీ ప్రెజర్ కారణంగా, ట్యాంకర్ ప్రెజర్ కారణంగా ప్రస్తుతం ఈ ప్రెజర్ వల్ల ఏవైతే బరువు పడిందో ఈ బరువు కారణంగా ఆయన స్పాట్లోనే చనిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలను రాబట్టే పనులు అయితే పోలీసులు నిమగ్నమయ్యారు. దాదాపు 2 గంటలుగా కూడా పూర్తిగా హైటెన్షన్ వాతావరణం ఇక్కడ కనిపించింది. పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగిందో కనుక్కోవాలని మొదట ఇక్కడికి పోలీసులు వచ్చారు. వారిని తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్థానికులు కూడా సహాయక చర్యలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇటు పోలీసులకు, స్థానికులకు మధ్య కూడా కొంత వివాదం కూడా చెలరేగింది. దాదాపు గంటకు పైగా వాహనం అలాగే ట్యాంకర్ కింద ఉంది. పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా కొంత స్థానికులు ఆగ్రహం చేశారు. ఇక్కడ సాధ్యంగానటువంటి పరిస్థితి ఏంటి అంటే అది హెవీ ట్యాంకర్ కావడం, దట్టు వెహికల్ భారీగా ఉండటంతో తొలగించడానికి చేసినటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా పూర్తిగా విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే భారీ మిషన్లు రప్పించిన తర్వాత స్థానికుల సహకారంతో హెవీ రోప్స్, చైన్స్ తగిలించి వాహనాన్ని పక్కకు తప్పించారు. ట్యాంకర్ని పక్కకు తప్పించి పోలీసులు ఇక్కడ చేరుకున్న తర్వాత డ్రైవర్ సీట్లో
ఒక్కరు మాత్రమే ఉన్నట్లు కూడా గుర్తించారు. మనం చూడొచ్చు భారీగా ఇక్కడికి స్థానికులు కూడా చేరుకున్నారు. ఘటనకు సంబంధించి జరిగినటువంటి ఘటన తెలియగానే ఒక్కసారిగా సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఘోర ప్రమాదంగానే చెప్పాల్సి ఉంటుంది. కేవలం ఒకరు మృతి చెందినప్పటికీ కూడా అదే సమయంలో వెనక ముందు కార్లు కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే వారు ముందున్నటువంటి కార్లు మొత్తం వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే వెళ్ళిపోవడం, వెంటనే వెనకాల ఉన్నటువంటి వాహనాలు మొత్తం కూడా నిలిపేయడంతో మరొక ఘోర ప్రమాదం తప్పనట్టు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు, ఫైర్ అధికారులు, ఇటు నేషనల్ హైవే అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దాదాపు 2 గంటల పాటు కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఘటన జరిగిన తర్వాత పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం వాహనంలో ఉన్నటువంటి డెడ్ బాడీని మనం చూడొచ్చు. డెడ్ బాడీని తీయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పూర్తిగా కారుకు సంబంధించి ఏవైతే మెటీరియల్ పూర్తిగా అణిగిపోయింది బరువు కారణంగా ప్రస్తుతం తీసుకురావడానికి లేదా డెడ్ బాడీని బయటికి తీయాలన్నా కూడా ప్రయత్నాలు సఫలం అయ్యేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి వారిని మొత్తాన్ని కూడా కారు మొత్తాన్ని కూడా దాదాపు 400-500 మీటర్లు క్రేన్తో సహా ఈడ్చుకొచ్చారు. మనం చూస్తే BMW టాప్ ఎండ్ కార్ ఇది. కారులో పూర్తిగా డెడ్ బాడీ ఏదైతే ఉందో ఆయనకు సంబంధించినటువంటి డెడ్ బాడీ పూర్తిగా స్టక్ అయిపోయింది. ఈ స్టక్ అయిపోయిన కారణంగా ఏదైతే ఈ బాడీ మొత్తం కూడా పూర్తిగా అణిగిపోయింది. దాన్ని తరలించి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పిలిపించారు. అయితే ఈ మెటీరియల్ని కట్ చేసి తీయాలి, రోప్స్తో వాటిని మొత్తం కూడా పైకి లాగి తీయాలి. కాబట్టి ప్రస్తుతం కారులో ఇరుకున్నటువంటి డెడ్ బాడీని తీయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఒక ఘోర ప్రమాదంగానే చెప్పాల్సి ఉంటుంది. ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఈ ప్రాంతంలో నెలకొంది. అయితే టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చినటువంటి ఆ సిమెంట్ ట్యాంకర్ ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ కావడం, డివైడర్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ఎలా జరిగిందనే దానిపైన పోలీసులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. సంఘటనా స్థలానికి ఇటు డిఎస్పీలు, ఏసీపీలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని రిస్క్ ఆపరేషన్ని కొనసాగిస్తూ ఉన్నారు.